వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నిన్న ఒక వీడియో చూసా. ఆ వీడియోలో అంబటి రాంబాబు రిక్షా దొక్కుతా చక్కగా ఫ్రేమ్కి సరిపడా నిండుగా ఉన్నాడు. ఆంబోతు రోడ్డు మీదకి వచ్చి రంకులేస్తే ఎట్టా ఉంటుందో రిక్షా తొక్కే రాంబాబు కూడా అలాగే ఉన్నాడు. అంబటి రాంబాబు రిక్షా తొక్కుడు మీద, అంబటి రాంబాబు వేసిన రంకుల మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని మనం విశేషాలు అడుగుదాం. నమస్తే మేడం. నమస్తే. అంబటి రాంబాబు రిక్షాకు దొక్కుతా రిక్షాకు నిండుగా ఉన్నాడు. వెనక పాసింజర్లు ఉన్నారో లేదో తెలియకుండా ఎదటాళ్ళకి ఆ రకం కవర్ చేశాడు. అంత గుమ్మటంగా నిండుగా ఉన్నాడు. ఆయన మళ్ళీ రిక్షా దిగి రంకులు వేస్తా కూర్చున్నాడు. అంబటి రాంబాబు డ్రామాని ఎట్లా చూస్తారు, ఎట్లా అంబటి రాంబాబు నిన్న రిక్షా దొక్కే వీడియో చూస్తుంటే చాలా బాగుందండి. మళ్ళీ చూడాలనిపించింది. మొత్తానికి పెట్రోల్ కష్టాలు గుంటూరు ప్రజలకు తీర్చనున్నాడా? ఎవరు ఫోన్ చేసినా వెళ్ళి వాళ్ళని రిక్షా మీద ఎక్కించుకొని వాళ్ళ గమ్యస్థానానికి చేరుస్తాడా? మరి గుంటూరులో ఎవరైనా ఉంటే, ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ ప్రదేశానికి, వాళ్ళ స్వస్థలానికి అంబటి రాంబాబు ఫోన్ చేసి పిలిపిస్తే మరి రిక్షా మీద తీసుకెళ్తాడా? మరి ఊరిక ఏదో ఫోజులు ఇవ్వటానికి కుదురుతుంది కదా. నిజంగా నువ్వు చేస్తే ప్రజల కష్టాలు తీర్చాలనుకుంటే ఆ రిక్షా దొక్కి చేసిన పాపాన్ని ఎట్లా అన్నా తీర్చుకుంటున్నాడేమో అని ప్రజలు అనుకోవచ్చు. అలా కాకుండా సరే రిక్షా దొక్కాడు, బాగుంది. దిగిన తర్వాత చాలా రంకులేసింది ఈ ఆంబోతు రాంబాబు. ఎన్ని రంకులంటే అంటే ప్రజలకి వీళ్ళ చేసేవన్నీ కూడా. అసలు నేను ఎందుకు రిక్షా దొక్కాడు రాంబాబు మీకు తెలీదా? రాంబాబు రిక్షా దొక్కాడు. మొన్న గాడిద మీదకి బండికి ఒక బైక్ పెట్టేసి దాన్ని ఇబ్బందికి గురి చేశారు. అంతకుముందు ఎద్దుల బండి మీద ఆటోను పెట్టి. ఎందుకు ఈ కార్యక్రమాలు? రాష్ట్రంలో పెట్రోలు డీజిల్ ధరలు మండిపోతున్నాయి అని. సిరం లేదు వీళ్ళకి. వీళ్ళు మనుషులు కాదా, దున్నపోతుల? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రేట్లు పెంచినప్పుడు ఎవరు చంకనాగుతున్నారు? వీళ్ళు మాజీ మంత్రులు, వీళ్ళందరూ మాజీ మంత్రులు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి 41 రూపాయలు పెట్రోల్ రేటు పెంచితే ఎందుకు అడగలేకపోయారు? ఆ రోజు పెంచింది ఎవరు పెట్రోల్ రేటు? జగన్మోహన్ రెడ్డి. ఆనాడు మాట్లాడకుండా ఇవాళ మోడీ గారు రేటు పెంచితే రోడ్డు మీదకి వచ్చి ఈ చిల్లర వేషాలు, ఈ జిమ్మికులు ఎందుకు చేస్తున్నారంటారు వీళ్ళు? ఎందుకు చేస్తారండి? వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడలో లేకుండా పోతుంది. 11 వచ్చినా కూడా అసెంబ్లీకి రాకుండా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా చేస్తున్నాడు. ఆ మధ్య ఒక ఎమ్మెల్యే కూడా అన్నాడు, ఈ వాలంటీర్లు ఉండి మమ్మల్ని ప్రజలకు దూరం చేశారు అని. మరి దగ్గర అవ్వండి, అసెంబ్లీకి రావచ్చు కదా. మరి అవన్నీ వదిలేసి ఈ రోజున రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏదైతే ఈ ఇబ్బందులు, యుద్ధానికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడ్డాయో దానివల్ల మన మోడీ గారు కూడా ఏమని పిలిపించారో మరి అవన్నీ చూస్తూ కూడా ఎందుకు చేస్తున్నారు అంటే మరి అది చేస్తేనే కదా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అవుతారు. అంటే భవిష్యత్తులో ఎలాగో పార్టీ బతికి బట్టకట్టే అవకాశం లేదని, ఎలక్షన్లో పోటీ చేసే పరిస్థితి లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతాడు, పార్టీ సమాధి అయిపోతుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. రిక్షాలు దొక్కటం, గాడిదల మీద మూటలు మోయటం, ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం. ఏం చేయాలి చెప్పండి పాపం. వాళ్ళు జీవనాధారం కోసమా? ఏ పార్టీ వాళ్ళు రానివ్వరు. అదేదో ఒక సాంగ్ ఉంటుంది, స్నేహితులు నిన్ను చూస్తే చెప్పుతో కొడతారు, కులం వాళ్ళు నిన్ను చూస్తే కొండ ముట్టనివ్వరు అన్నట్లుగా. కనీసం అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువు కూడా ముట్టనివ్వరంట ఆ కులం వాళ్ళు కూడా. అంటే జీవనాధారం కోసం ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ చేస్తారంటారా? మరి గత 5 ఏళ్లలో వేల కోట్లు నొక్కేశారు, దోచుకున్నారు. ఆ డబ్బంతా ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి కదా, వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. వీళ్ళు కూడా బాగా దోచుకున్నారుగా. దోచుకున్నారండి. ఎన్ని రోజులు తింటారు చెప్పండి? కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కోసం ఆ జెండాలు, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలంటే వీళ్ళే చందాలు వేసుకో. అంటే కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి అంటున్నారంటే అంబటి రాంబాబు మేకప్ కి లిప్స్టిక్లు అయిపోతాయి అంటారు డబ్బంతా. అంబటి రాంబాబు మేకప్ వేసుకుంటాడు, లిప్స్టిక్ వేసుకుంటున్నాడు అంటున్నారా మీరైతే? మీరు అన్నారు వేసుకున్నారు కొండలైనా కరిగిపోతాయి కూర్చుంటే అని. కూర్చొని తింటే కొండలు కరుగుతాయి కానీ లిప్స్టిక్ మేకప్లు కాదండి. మీరు పాప అంబటి రాంబాబుని చివరికి ఏమనుకొని ఏ టయాన్ని బయటకు వస్తాడో అతన్ని ప్రతి ఒక్కరూ ఆడుకుంటారు. ఫుట్బాల్ కోర్టులో దాన్ని ఇటు కొడితే అటు పడతాడు, అటు కొడితే ఇటు పడతాడు అన్నట్లుగా ఆడుతున్నారు. సర్కస్ లో జోకర్లను ఆడుకునేవాళ్ళు అందరూ కలిసి, పిల్లలందరూ చేరి ఆ జోకర్ మీద పూలు వేసటం, కాగితాలు వేసటం చేసేవాళ్ళు. వీళ్ళ మీద రాళ్ళు విసురుతారు. ఇప్పుడు సర్కస్ లేవు, జోకర్ లేరు కాబట్టి రోడ్డు మీదకి వచ్చిన జోకర్ అంబటి రాంబాబు కూడా ఆడుకుంటున్నారు. అంతే. ఆ సంబరాల రాంబాబు లాగా సంక్రాంతికి సంబరాలు చేసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ ఆ నీటిపారుదల శాఖ మంత్రిని కూడా మర్చిపోయి డయాఫ్రమ్ వాళ్ళకి అర్థం తెలియని వ్యక్తి ఈ రోజున ఎక్కడ ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, కారణాలు ఏంటని చెప్పి తెలిసి కూడా ప్రజలే ఈ రోజున తిరిగి ఎందుకు వచ్చావు రాంబాబు రోడ్డు మీద కానీ అడిగించుకుంటున్నాడు. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఏం జరిగిందో. యుద్ధం జరుగుతుంది, అందరికీ కూడా పెట్రోల్ కష్టాలు, ప్రతి ఒక్కరూ కూడా ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది, చాలా దారుణమైన పరిస్థితులు మనం ఫేస్ చేస్తున్నామని చెప్పి తెలిసి అయినా సరే రోడ్డు మీదకి వచ్చాడంటే వాళ్ళనే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటారని ప్రజలకు అర్థమైపోయింది. మరి ఈయన మాట్లాడే మాటలు, లోకేష్ గారి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. లోకేష్ అంటే లవ్ క్యాష్ అంట. మరి జగన్మోహన్ రెడ్డిని ఏమంటారు? ప్యాలెస్లు, ఊరుకో ప్యాలెస్ కట్టుకొని రాష్ట్రానికి అలీబాబా 40 దొంగల ముఠా నాయకుడు అంటారు. అది అలీబాబా ఎవరు, ఈ 40 దొంగలు ఎవరు అంటే ప్రజలు స్పష్టంగా
వీళ్ళ మీదే ఓటేస్తారు. ఈ రోజున దొంగలకు ఓటేయండి అంటే వేసేది వాళ్ళకే. జగన్మోహన్ రెడ్డి అగ్రస్థానంలో నిలబడతాడు ఆ విషయంలో. ప్రజానాయకుడిగా ఉండి, ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు ఆ రోజున నేను ఏం చెయ్యాలి అనేది మర్చిపోయి దాచుకోవటమే పరమావధిగా బతికిన మీరు ఈ రోజున లవ్ క్యాష్ గురించి మాట్లాడుతున్నాడు అంటే అంబటి రాంబాబుని ఏం మెట్టుతో కొట్టాలని అడుగుతున్నారు ప్రజలు. మహిళలందరూ గతంలో చూసాం కొద్ది నెలల క్రితం ఇంటికెళ్ళి నీకు కొట్టకుండా వదిలేశారా, లేకపోతే నువ్వే కొట్టలేదు మీరు మెట్టు గురించి ప్రస్తావించారు కాబట్టి మంచి మెట్టు మీకు కావాలంటే కోటి సెంటర్లో దొరుకుతాయి. చక్కగా అప్పుడే కుట్టి చక్కగా ఫ్రెష్గా ఉంటాయి మెట్లు, అవి బాగా పనిచేస్తాయి. అదైతే కరెక్ట్ సూట్ అయిద్ది అంటారు అంబటి రాంబాబుకి. పాపం అంబటి రాంబాబు ఆ ఇంట్లో ఉండి ఎక్కడో బాత్రూంలో దాక్కొని పోలీసులు వచ్చేదాకా బయటకు రాకుండా బిక్కుమంటమన్నాడు. ఆ రోజున మహిళలందరం కూడా కొట్టకుండా వదిలేసినందుకు ఈ రోజున ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు రోడ్డు మీదకి వచ్చి. అదే కదా ఆ రోజే ఆ మెట్టు దెబ్బేదో ఆ రోజే చూపెట్టినడితే ఈ రోజున లవ్ క్యాషా, ఇంకో క్యాషా, లేకపోతే లవ్ సుకన్యానా, లవ్ లేకపోతే సంజనానా తెలిసేది. ఇప్పుడు లవ్ క్యాష్ అంటే ఎవరిని అంటారండి? వీధికో ప్యాలెస్, ఊరికో ప్యాలెస్ కట్టుకొని మాట్లాడితే 6 అడుగుల దూరానికి కూడా హెలికాప్టర్ వేసుకొని తిరిగే వాళ్ళని అంటారా? కోట్లాది రూపాయలు ప్రజల ప్రాణాలు పోయినా వాళ్ళు చచ్చినా నాకు ఇష్టమే కానీ నా డబ్బులు నాకు కావాలని మద్యాన్ని, ఏదైతే ఈ కల్తీ మద్యాన్ని అమ్మిన వాళ్ళని అంటారా? ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎంత భూములు దోచేశారు. ఇప్పుడు 32,000 మంది ప్రాణాలు చేసి 2 లక్షల మందిని ఆసుపత్రులు పాలు చేసి 1,50,000 మందిని మంచాల పాలు చేసి కోట్ల రూపాయలు కొమ్ముకుని ప్యాలెస్లో మిషన్లు పెట్టి లెక్క పెట్టుకుని క్యాష్ ముందు పెట్టుకుని పడుకున్నాడని లవ్ జగన్ అంటారు. లోకేష్ ఎట్లా అంటారు? మరి ఇప్పుడు తల్లిని కూడా నువ్వు గెంటేసావు కదా, ఆస్తుల కోసం చెల్లిని కూడా బయటికి గెంటేసావు కదా. ఎవరికి లవ్ క్యాష్ అంటే ఎవరికి లవ్ ఎక్కువ ఉంది? ఎవరు డబ్బుని ప్రేమిస్తున్నారు? ఎవరు డబ్బు మనిషి, డబ్బు కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అంబటి రాంబాబు గారు మీకు పని పాట లేకపోతే రిక్షా దొక్కుంటూ గుంటూరు ప్రజలకు మేలు చేయండి, పెట్రోల్ కష్టాలు తీర్చండి. గుంటూరు బస్ స్టాండ్కి, లేకపోతే ఆ మసీద్ సెంటర్కి, లేకపోతే ఆ కూరగాయల మార్కెట్ దగ్గరికి, లేకపోతే బస్ స్టాప్ ముందలన్న కార్తికేయ మెస్ దగ్గర, ఎక్కడ కావాలంటే అక్కడ సిద్ధార్థ నగర్ నుంచి విద్యానగర్ నుంచి ఎక్కడ తిరిగినా మరి అందరూ కూడా నీకు కావాలంటే డబ్బులు ఇస్తారు. వాళ్ళు భయపడిపోయి ఎక్కడేమో రిక్షా చేతితో సంచులు ఎక్కడ లాక్కుపోతాడని. అసలే బంగారానికి రేట్ ఎక్కువ ఉంది, ఏ గొలుసులు ఏదైనా లాక్కెళ్ళినా కూడా ఇబ్బంది అంటారు. మొత్తానికి అంబటి రాంబాబు ఇట్లా కమిడేన్ అయిపోయాడు. చివరికి ఇది నీ పరిస్థితి అంబటి రాంబాబు గారు. ఏదైనా ఒక మాట మాట్లాడితే దానికి విలువ ఉండాలి. ఏదైనా ఒక పని చేస్తే ఆ పని మన ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడే విధంగా ఉండాలి. అవన్నీ వదిలేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, ఏదంటే అది చేశారు. కాబట్టి ఈ రోజున మీ పరిస్థితి, మీరు ఎక్కడున్నారు, మీ పరిస్థితి ఏంటి, మీ పార్టీ పరిస్థితి ఏంటి అనేది ప్రజలు చూపించారు. 11 పడేశారు. అయినా కూడా మాకు బుద్ధి రాదు, మేము ఇలానే ఉంటాం, అడ్డగాడిదల్లా ప్రవర్తిస్తూ గాడిదల చేత ఇట్లాంటి పనులు చేయిస్తాం, జంతువుల్ని హింసిస్తామంటే మిమ్మల్ని ప్రజలు అతి త్వరలోనే రేపు స్థానిక ఎలక్షన్లో కూడా అదో పాతాళాన్ని తొక్కేయటం ఖాయం. జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని 23 లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటే రాష్ట్ర సొమ్ముని లోకేష్ 23 మాసాలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాడు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులేస్తున్నాడు ఆయన. ప్రధానమంత్రి ఇంటికి పిలిచి 2.5 గంటలు కూర్చోబెట్టుకుని మాట్లాడాడు. ఇంటికి వచ్చి మరి 1.5 గంటలు మాట్లాడి వెళ్ళాడు. ప్రపంచం అంతా లోకేష్ని మెచ్చుకుంటా ఉంది. మొన్న ఢిల్లీలో ఒక సదస్సులో అమెరికా, రష్యా ప్రతినిధులు ఒక లోకేష్తోనే 4 గంటల చర్చలు జరిపి వెళ్ళారు. అవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించి చిప్పు దుబ్బి అంబటి రాంబాబు లాంటి రోడ్డు ఎక్కిచ్చారు. ఈ అంబటి రాంబాబు మేకప్ ఖర్చుల కోసం రిక్షా తొక్కుతా చందాలు పోగు చేసుకుంటున్నాడు. మీరు కూడా చందాస్తారన్న రాంబాబుకి? పిల్లలు అక్కడే ఉన్నారు. పొద్దున్న నేను చూడలేదండి, లేకపోతే చెప్పేదాన్ని. అంబటి రాంబాబు ఫోన్ చేసి రిక్షా పిలిపించుకోండి, వాళ్ళు ఆటో బుక్ చేసుకొని వెళ్ళారు గుంటూరు. నిజంగా బస్ స్టాండ్ నుంచి విద్యానగరే, వాళ్ళ ఇంటికి దగ్గరే మా సిస్టర్ వాళ్ళు ఉండేది కూడా. అంటే ఇంత దుర్మార్గంగా ఉంటారు, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి. ఇప్పుడు టీజీ భరత్ గారి మీద ఎవరైతే ఆ వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడాడో కేసు నమోదైంది. వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తూనే ఉండాలి, వదిలిపెట్టకూడదు. ఏ మాట మాట్లాడినా ఇట్లాంటి పిచ్చి మాటలు, ముఖ్యంగా ఎవరికి డబ్బు అంటే ప్రేమ, ఎవరికి డబ్బు అంటే మీరు కదా, డబ్బు మోజులో పడిపోయి ప్రజల ప్రాణాలు సైతం ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ ఆరోగ్యాలను సైతం నాశనం చేశారు. కాబట్టి అంబటి రాంబాబు అనే వ్యక్తికి ఎన్ని రకాలుగా చీగొట్టినా, ఎన్ని రకాలుగా నువ్వు మనిషివే కాదన్నా కూడా పదే తిట్లు తినడానికి బయటకు వస్తున్నాడు అనిపిస్తుంది తప్పించి ఎక్కడ అయ్యో నన్ను ఇలా అంటున్నారే, మరి నాకు గౌరవం ఉంది, మర్యాద ఉందనేది లేదు, నాకు ఏమీ లేవనేది ఆయన నిరూపించుకుంటున్నాడు ప్రతిసారి. మేకప్ ఖర్చుల కోసం రిక్షా దొక్కుతూ కష్టపడుతున్న అంబటి రాంబాబుకి ఆమె వంతుగా 1000 రూపాయలు చందా ప్రకటించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు కూడా ఎవరైనా చందాలు ఇచ్చే అవకాశం ఉంటే అంబటి రాంబాబు ఫోన్ నెంబర్కి పేటిఎం చేయమంటూ కోరుకుంటూ నమస్కారం. నమస్తే.